మొక్కజొన్న రోటీస్ ప్రిపేర్ చేసుకునే ముందు మనం మెయిన్గా కార్న్ ఫ్లోర్కి ఇంకా మేజ్ ఫ్లోర్కి డిఫరెన్స్ అనేది తెలుసుకుందాము. మీరు చూడొచ్చు ప్లేట్లో మనకి 2 బౌల్స్ ఉన్నాయి అనమాట. ఒకటి వైట్ కలర్తో ఉంది, ఇంకొకటి లైట్ yellowish కలర్తో ఉందన్నమాట. ఆ yellowish కలర్తో ఉన్నదే మనకి మేజ్ ఫ్లోర్ లేదంటే మేజ్ మీల్. ఈ మేజ్ మీల్ అనేది మనకి యూఎస్లో పిలుస్తుంది అనమాట. మనం మేజ్ ఫ్లోర్ లేదంటే మక్కిక ఆట అని కూడా పిలవచ్చు. అండ్ దాంతోపాటు వైట్ కలర్లో ఉన్నది అది ఫైన్ పౌడర్ అనమాట. అదే కార్న్ ఫ్లోర్, అదే కార్న్ స్టార్చ్ అనేది మనకి యూఎస్లో పిలుస్తుంది, కార్న్ ఫ్లోర్ అనేది మనకి యూకేలో పిలుస్తుంది. సో మనం కూడా కార్న్ ఫ్లోర్ అనే పిలుస్తాము. ఇప్పుడు ఆ కార్న్ అనేది మనము ఆ అవుటర్ పార్ట్ మొత్తం తీసుకున్న తర్వాత ఎండోస్పర్మ్ యొక్క దాని లోపల స్టార్చ్ పార్ట్ ఏదైతే ఉంటుందో దాని నుంచి ఈ కార్న్ ఫ్లోర్ అనేది మనం ప్రిపేర్ చేసుకుంటాం అనమాట. అట్లా చాలా థిక్నెస్గా, అంటే మనం ఏదైనా గ్రేవీలో థిక్నెస్ కోసము లేదంటే బైండింగ్ కోసము లేదంటే ఇంకా అంటే గ్రేవీ ఏమైనా థిక్నెస్ తక్కువ ఉన్నా కానీ ఈ కార్న్ ఫ్లోర్ అనేది మనం యూజ్ చేస్తాం అనమాట. మేజ్ ఆట అనేది మనకి రోటీస్కి కానీ పూరీస్కి కానీ లేకపోతే ఇంకా పరాటాస్కి కానీ మనం యూజ్ చేస్తాం అనమాట మేజ్ ఫ్లోర్ అనేది. సో ఇప్పుడు డిఫరెన్స్ రెండింటికి తెలిసింది కాబట్టి మనం రోటీ ఏ విధంగా మనం మేజ్ రోటీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మనం చూద్దాం. ఇప్పుడు 1 కప్పు నేను మేజ్ ఫ్లోర్ తీసుకున్నాను, మేజ్ ఆట ఆర్ మేజ్ మీల్ తీసుకున్న తర్వాత సేమ్ యాజ్ యూజువల్ మనం ఏదైతే జొన్న రొట్టెకి ప్రిపేర్ చేసుకుంటామో హాట్ వాటర్ వేసుకుంటూ ఈ విధంగా మనం పిండిని కలుపుకోవాల్సి ఉంటుంది అనమాట. సేమ్ జొన్న రొట్టెని ఏ విధంగా అయితే మనం కలుపుకుంటామో ఆ విధంగానే ఇది కూడా కలుపుకోవాలి. ఇట్లా దీన్ని ఇప్పుడు మనం లైట్గా పిండి ఇట్లా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దాన్ని ఎన్లార్జ్ చేసుకుందాము. ఎన్లార్జ్ చేసుకున్న తర్వాత మనం దాన్ని కొంచెం తవా మీద ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది ఈ రోటీని. మక్కబుట్టలో మనకి ఎన్నో మంచి న్యూట్రియంట్స్తో పాటు విటమిన్ ఏ, బి, సిఈ కూడా చాలా బాగా ఉంటాయి. ఇప్పుడు మనం చేసుకున్నాం కాబట్టి ఈ మొక్కజొన్న రోటీ మనం తవా పైన వేద్దాము. తవా పైన వేసేటప్పుడు ఒక్కటి గుర్తుపెట్టుకొని మనం ఏదైతే ఎన్లార్జ్ చేసుకునేటప్పుడు ఫస్ట్ పిండి వేసుకొని ఏదైతే ఈ ప్రెస్సింగ్ చేసుకున్నామో ఆ పిండి పార్ట్ అనేది తవ్వ పైన ఉండాలి. మనకి బయట కనిపించేది మాత్రం పిండి లేకుండా ఉండాలి. దానిపైన మనం ఈ వాటర్ అనేది స్ప్రెడ్ చేసుకోవాలి, స్ప్రింకిల్ చేసుకోవాలి. ఈ విధంగా ఒకవేళ తవ్వ అనేది మనకి హీట్గా అనిపించినప్పుడు ఈ విధంగా నేను స్పూన్తో ఇట్లా వేసుకుంటున్నాను. తర్వాత మనం హ్యాండ్తో కూడా చేసుకోవచ్చు. మక్కబుట్టలో ప్యాంటోథైనిక్ అనే న్యూట్రియంట్ ఉండడం వల్ల మనం తిన్నది అంతా కూడా డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది. దాంతోపాటు ఇందులో ఉండే పీచు కాన్స్టిపేషన్ నుంచి, అంతేకాకుండా ఆ ఇంటెస్టైన్కి సంబంధించిన క్యాన్సర్ని కూడా ఇది మనకి రాకుండా చేస్తుంది. మనం ఫ్రై చేసేటప్పుడు రోటీ అనేది ఈ విధంగా మనం ప్రెస్ చేస్తే ఎడ్జెస్ కూడా చాలా బాగా ఫ్రై అవుతుంది. అంతేకాకుండా మనం ఇట్లా క్లాత్ కూడా తీసుకొని ప్రెస్ చేసినప్పుడు ఇంకా బాగా కూడా 2 సైడ్స్ కూడా ఫ్రై అవుతుంది. ఈ మక్కబుట్ట వల్ల ఎవరైతే బ్లడ్ తక్కువ ఉంటుందో వాళ్ళకి ఇది వరంగానే చెప్పొచ్చు. ఎందుకంటే ఇందులో విటమిన్ B12 ఇంకా ఐరన్, ఫోలిక్ యాసిడ్స్ ఉండడం వల్ల ఎవరికైతే బ్లడ్ లేదో వాళ్ళకు కూడా ఇది చాలా హెల్ప్ అవుతుంది. అంతేకాకుండా రెడ్ బ్లడ్ సెల్స్ని ఇంప్రూవ్ చేయడానికి ఇది ఎంతగానో మనకి యూజ్ అవుతుంది. రోటీ మీరు చూడొచ్చు ఇప్పుడు చాలా బాగా ఫ్రై అయింది. అక్కడ పైన లేదు కింద లేదు మంచిగా సపరేట్ అయ్యి చాలా బాగా మనకి ఫ్రై అయింది అనమాట. మీరు చూడొచ్చు ఈ విధంగా. మొక్కజొన్న మన బ్లడ్లో ఉండే కొలెస్ట్రాల్ లెవెల్స్ని తక్కువ చేయడమే కాకుండా బ్లడ్ ఫ్లోని ఇంప్రూవ్ చేస్తుంది. అంతేకాకుండా మన హార్ట్కి మంచిది, పెరాలసిస్ ప్రాబ్లమ్స్ని కూడా తక్కువ చేస్తుంది. అంతేకాకుండా బీపీ పేషెంట్స్కి కూడా ఇది చాలా మంచిది. మొక్కజొన్న మన ఎనర్జీ లెవెల్స్ని ఇంప్రూవ్ చేస్తుంది. అంతేకాకుండా ఇందులో ఉండే ఫాస్ఫరస్ కిడ్నీ ఫంక్షన్ని ఇంప్రూవ్ చేస్తుంది. మెగ్నీషియం బోన్స్ని స్ట్రాంగ్గా చేస్తుంది. అట్లానే మన బ్రెయిన్ ఫంక్షన్ని కూడా ఇది చాలా బాగా హెల్తీగా చేస్తుంది.